నమస్కారం. సత్య న్యూస్కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. వైకాపా ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం. కలాం సేవలను కొనియాడిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆక్వా రైతు శ్రీహరి మృతదేహం వెలికితీత. శ్రీహరి సొంత బావే హంతకుడని అదుపులోనికి తీసుకున్న పోలీసులు. బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల ధర్నా. వేతన సవరణ ఒప్పందం అమలయ్యే వరకు ఆందోళన కొనసాగుతుందని వెల్లడి. భారత జాతి ముద్దుబిడ్డ దివంగత ఏపీజే అబ్దుల్ కలాం అని వైకాపా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి వరకు స్వశక్తితో ఎదిగిన మహోన్నత వ్యక్తి కలాం అని ఆయన కొనియాడారు. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం 2వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలను కొనియాడారు. నేటి యువత కలాంను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, బీసీసీఎల్ జిల్లా కన్వీనర్ కటారి శంకర్, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు క్రాంతికుమార్, పార్టీ నాయకులు కేవీ కృష్ణారెడ్డి, నత్తల భీమేష్, తోటపల్లి సోమశేఖర్, ఎస్సీసీఎల్ జిల్లా కన్వీనర్ జెజ్జెర ఆనందరావు, ధూళిపూడి ప్రసాద్, వైకాపా జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత, నగర అధ్యక్షురాలు పి అనురాధ, ఇంకా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. భారత జాతికే ముద్దుబిడ్డ లాంటి వాడు అబ్దుల్ కలాం గారు. ఆయన 2వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఆయన స్మృతించుకుంటూ జరుగుతోంది. ఆయన చిన్న ఇది నుంచి కూడా పేపర్ బాయ్గా ఉండి రాష్ట్రపతిగా ఎదిగినట్టు వ్యక్తి అబ్దుల్ కలాం గారు. గతంలో బీజేపీ పార్టీ ఆయన ప్రెసిడెంట్గా ఆయన అభ్యర్థిని నిర్ణయిస్తే కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసి ఆ రోజు ప్రతిపక్షం కూడా సపోర్ట్ చేయటం నిజంగా అంటే ఆయన గొప్ప వ్యక్తి అవ్వటం వల్ల, ఈ భారతదేశం మంచి శాస్త్రవేత్త అవటం వల్ల ఆ రోజు అన్ని పార్టీలు కూడా కలిసి ఆ రోజు ఆయన రాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరిగింది. ఆయన చేసిన సేవలు ఎవరు కూడా మర్చిపోలేదు. అలాంటి ఆయనకి మర్చిపోలేని ఆయన సేవలకి భారతరత్న బిరుదు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా ఆయన చూపించిన బాటలో అందరూ ప్రతి ఒక్కరూ నడవాలని చెప్పి ఆయన ఆశయాలు నెరవేర్చాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. చిన్నతనం నుంచే పేపర్ బాయ్ నుంచి భారతదేశ ప్రథమ పౌరుడిగా ఎదిగిన వైను యువతంతా గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు ప్రపంచ దేశాలు మన భారతదేశం వైపు చూస్తున్నాయంటే 33% యువత మన భారతదేశంలో ఉంది కాబట్టి ప్రపంచ దేశాల్లో మొదటి దేశంగా పేరు పొందుద్దని అందరూ భయపడుతున్నారు. ఈ యొక్క విషయాన్ని మీరు గమనించి యువత అందరూ అబ్దుల్ కలాం గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన ఒక పుస్తకం రాశారు, వింగ్స్ ఆఫ్ ఫైర్ అని. వీలుంటే యువత మొత్తం ఆ పుస్తకం చదవాలని, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ విజయాలు సాధించాలని కోరుకుంటూ ఇంకొకసారి అబ్దుల్ కలాం గారికి నివాళులర్పిస్తూ ఇటీవల సంచలనం కలిగించిన నాగలోపలపాడు మండలం మాచవరానికి చెందిన శ్రీహరి హత్య కేసును పోలీసులు ఛేదించారు. శ్రీహరి బావ రామాంజనేయుల నిందితులని గుర్తించారు. పోలీసులు తెలియజేసిన వివరాల మేరకు పందిళ్లపల్లి గ్రామానికి చెందిన 36 సంవత్సరాల వయసు గల తిరుమల శ్రీహరికి అతని సొంత బావ అయిన మొగలి రామాంజనేయులకు మధ్య గల ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో నాగులుప్పలపాడు మండలం మాసవరం గ్రామంలోని తన ఇంటికి పిలిచి బావమరిది శ్రీహరిని రామాంజనేయులు నరికి చంపి తన ఇంటి పెరట్లో పాతిపెట్టాడు. పోలీసు విచారణలో వాస్తవాలు వెలుగు చూడటంతో చీరాల డీఎస్పీ ప్రేమ్ కాజల్, తహసీల్దార్ సుజాతల సమక్షంలో శ్రీహరి మృతదేహాన్ని వెలికితీశారు. విగతజీవిగా మారిన శ్రీహరిని చూసి భార్య పావని, బంధుమిత్రులు కన్నీరు మున్నీరయ్యారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డాక్టర్ పి సుబ్బారావు ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. Don't be
అట్లా అంత దుర్మార్గం. బాగుందండి అవుట్ అవుట్ ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ మీరు తీసుకుని వెళ్ళిపోవాలి. ఇదిగో అమ్మాయి ఇది మీరు లేకుండా అందరూ అందరూ పంపించండి మళ్ళీ తర్వాత వెళ్తాం బాడీ ఓకే ఓకే అదే షర్ట్ వేటపాలెం పోలీస్ స్టేషన్లో 21వ తారీఖు ఈ నెల క్రైమ్ నెంబర్ 64/17 అని ఒక మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయింది. తిరుమల శ్రీహరి అనే అతను మిస్ అయ్యాడని వాళ్ళ భార్య పావని కంప్లైంట్ ఇచ్చారు. దానికి సంబంధించి విచారణలో ఉండగా మాకు వచ్చిన ఆధారాల ప్రకారం అలాగే కన్ఫెషన్ బేస్ చేసుకొని వీళ్ళ సొంత బావ మొగులి ఈ తిరుమల శ్రీహరికి చెల్లెలు భర్త మొగులి రామాంజనేయులు అనే అతన్ని ఈ నాగులుప్పలపాడు మాచవరానికి విలేజ్ చెందిన అతను బావమర్దిని చంపి ఈ తన సొంత ఇంట్లోనే పూడ్చిపెట్టారనే సమాచారం మేరకు అతని కన్ఫెషన్ మేరకు ఎంఆర్ఓ మేడం గారికి రిక్విజిషన్ ఇచ్చి ఎగ్జుమేషన్ ప్రొసీజర్ ఇప్పుడు చేస్తున్నామండి. హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి మరియు టీబీ రోగులకు పౌష్టికాహార సామాగ్రి అందజేశారు. అడిషనల్ డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ కేఎల్ పద్మావతి దాతలను అభినందించారు. హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ప్రతినిధులు నాగిరెడ్డి, సుబ్బారెడ్డి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. మనకి జిల్లాలో 3 ఏఆర్టీ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి ఒంగోలులో రిమ్స్ హాస్పిటల్లో, చీరాల, మార్కాపూర్లో ఉంది. ఈ మందులు కూడా ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు జీవితకాలం వాడాలి.
దీనికి కంప్లీట్ క్యూర్ అయితే లేదు, కానీ వాళ్ళ జీవితాన్ని ప్రొలాంగ్ చేసుకోవచ్చు. ఈ మందులు తప్పకుండా వాళ్ళు వాడాలని చెప్పేసి మనం మందులు ఇచ్చే రోజే వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా కూడా చెప్తున్నాము. అదేవిధంగా వాళ్ళకి పెన్షన్ కూడా మనము ప్రతి నెల కూడా 1000 రూపాయల పెన్షన్ అనేది కూడా మనకి HIV/AIDS డిపార్ట్మెంట్ ద్వారా ఏపీ సాక్స్ విజయవాడ వాళ్ళ ద్వారా కూడా 1000 రూపీస్ అనేది పెన్షన్ వస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అకౌంట్ నెంబర్స్ 30వ తారీఖు లోపల ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్నాము. ఈ మందులు వాడుతున్నప్పుడు వాళ్ళకి పోషకాహార లోపం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు బిలో పావర్టీ లైన్ చాలామంది ఉంటారు. కాబట్టి సరైన ఆహార వస్తువులు లేక వాళ్ళు ఈ మందులు వాడకుండా మధ్యలోనే ఆపేయడం జరుగుతుంది. ఎందుకంటే దానివల్ల ఆహారం తినకుండా ఈ మందులు తీసుకున్నప్పుడు కడుపులో మంట రావడం కానీ, గ్యాస్ట్రైటిస్ రావడము, లేకపోతే ఈ కాళ్ళు చేతులు లాగినట్టు ఉండడము, నరాల నొప్పులు, ఇవన్నీ కంప్లైంట్ చేస్తూ మందులు మధ్యలోనే ఆపేస్తున్నారు. ఈ మధ్యలో ఆపడం వల్ల వాళ్ళకి ఈ రెసిస్టెన్స్ అనేది కూడా వస్తుంది. ప్లస్ డ్రాప్ అవుట్స్ అయిపోతున్నారు. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత 2-3 నెలలు మందులు తీసుకోకపోవడము, మళ్ళీ ఇంకా నీరసపడిపోయి 5 నెలలకు 6 నెలలకు రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఆ మందు పనిచేయక మళ్ళీ వాళ్ళు మరణానికి దగ్గర అవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకి మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మా డిపిఎంఓ గారు సుబ్బారెడ్డి గారు ముందుకొచ్చి అందరూ ఒక కమిటీ లాగా ఫామ్ చేసి వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కూడా దర్శిలో పనిచేస్తున్నారు. వాళ్ళ మిస్సెస్ పద్మావతి గారు కానీ, దర్శి నుంచి వచ్చినటువంటి నాగిరెడ్డి గారు కానీ, ఇంకా ఇతర డిపార్ట్మెంటల్ పర్సన్స్ అందరూ కూడా ఒక గ్రూప్గా ఒక ఫ్రెండ్షిప్ కమిటీ లాగా ఫామ్ అయ్యి ఈరోజు ఎవరైతే ఈ మందులు తీసుకుంటూ ఈ వ్యాధి బారిన పడినటువంటి వాళ్ళందరూ కూడా మందులు ఆహారం లేక ఆపేస్తున్నారో ఇస్తున్నాము. దాతల సహకారంతో నిర్భాగ్యులైనటువంటి ఈ రోగులకి పౌష్టికాహార పదార్థాలు ఇవ్వటం వల్ల వారి శక్తివంతమైనటువంటి మందులు మింగుతూ ఆ మింగినటువంటి మందుల్ని అరాయించుకునేదానికి కావాల్సినటువంటి ఈ పౌష్టికాహార పదార్థాలు ఉపయోగించుకొని ఎంతోమంది ఆరోగ్యంగా వాళ్ళు సొంతగా వాళ్ళు పనులు చేసుకుంటూ మళ్ళీ ఇలా జీవిస్తూ బాగా ఉన్నారు. అందువల్ల ప్రతి 12 నెలలకి ఒక్కొక్క బ్యాచ్ని ఎన్నుకోవటం, ఆ బ్యాచ్ వారికి బలమైనటువంటి ఆహార పదార్థాలు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యవంతులను చేసి మళ్ళీ కొత్త బ్యాచ్కి మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి దర్శిలో 30 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఈరోజు కనిగిరికి సంబంధించి మేము ఇక్కడ డిఎల్ఓ ఆఫీస్లో కొత్తగా బ్యాచ్ని స్టార్ట్ చేసాము. దాదాపుగా వీరందరికి కూడా ఒక్కో బ్యాచ్కి సంవత్సర కాలం పాటు పౌష్టికాహార పదార్థాలు ఒక్కొక్కరికి 10 నుంచి 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాతల సహకారంతో మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతుంది. మేము అందరం కలిసి హెల్పింగ్ హ్యాండ్స్ అనేటటువంటి పేరుతోటి సంస్థను స్థాపించి నిర్వహిస్తూ ఉన్నాము. ఎవరైతే దాతృత్వం కలిగినటువంటి వారు ఉంటారో వారి ఐటమ్స్ మొత్తం కూడా కొనుక్కొచ్చి వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళే పంచుకునేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఏదన్నా అలా చేయడానికి అవకాశం లేని వారు మేమే కమిటీగా దాతల కమిటీ ఏర్పాటయ్యాము. దాతల కమిటీతోటి వస్తువులని హోల్సేల్గా కొని విడిగా అవసరమైనటువంటి ప్యాకులు చేసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్లాల్ ఈ నెల 29వ తేదీ ఒంగోలులో పర్యటిస్తారని డిఆర్ఓ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. ఏకేవీకే కళాశాలలో యువ ఓటర్ల ప్రత్యేక నమోదు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారని పేర్కొన్నారు. సత్యన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జనరల్ సెక్రటరీగా నియమితులైన కటారి ప్రసాద్, జిల్లా ఐటీ విభాగం అధ్యక్షునిగా నియమితులైన మారెడ్డి రామకృష్ణారెడ్డి తదితరులు వైకాపా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాలినేని వారికి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు వైకాపా నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు కటారి ప్రసాద్. రాష్ట్ర బీసీసీఎల్ జనరల్ సెక్రటరీగా నన్ను వాసన్న నియమించారు. ఆయనకు ముందుగా ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ పార్టీ కూడా నాకు కృతజ్ఞతలు. బీసీ సంఘాలు కానీ, బీసీ సోదరులు కానీ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 2014 ఎలక్షన్స్లో ఏ పార్టీ అయినా బీసీలకు న్యాయం చేసిందంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను కరెక్ట్గా చెప్పగలుగుతున్నాను. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో వాసన్న బీసీలకు చేసినంత ఇది ఏ పార్టీ కూడా చేయలేదని ఘంటాపదంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ జిల్లాలో బీసీ సమస్యలపై పోరాడతాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా కటారి ప్రసాద్ అన్న మరియు గురువు గారికి
బీసీ జనరల్ సెక్రటరీగా స్టేట్ బీసీ జనరల్ సెక్రటరీగా ఇచ్చినందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా ప్రసాద్ గారి నాయకత్వంలో ఆల్రెడీ సీమాంధ్ర బీసీ సర్వీస్ ఫెడరేషన్ ఒకటి రన్ అవుతుంది. జిల్లా అధ్యక్షుడిగా మేము పనిచేస్తున్నాము. అలాగే ఈ పార్టీ తరపున బీసీ జనరల్ సెక్రటరీగా అన్నకి ఇవ్వడం మాకు అందరికీ సంతోషకరంగా ఉంది. అలాగే ఈ బీసీ సమస్యలపై, జిల్లాలోని బీసీ సమస్యలపై మేమందరం కలిసికట్టుగా పోరాడతాము. వచ్చే ఎన్నికల్లో బీసీలకి. నా పేరు మారెడ్డి రామకృష్ణారెడ్డి. జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షుడిగా నాకు పదవినిచ్చిన మరి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే వైవి సుబ్బారెడ్డి గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరి ఈ రోజున మీకు తెలుసు, సోషల్ మీడియా అనేది చాలా ముఖ్యంగా ఉంది. మరి సోషల్ మీడియాలో టీడీపీ చేసే ఏవైతే ప్రభుత్వంలో చేసే ఏ కార్యక్రమాలు అయితే ప్రజలకు అందట్లేదు దాని మీద పూర్తిగా పోరాడి, అలాగే జిల్లాలో మొత్తం అన్ని మండలాలకు కూడా త్వరితగతిన ప్రెసిడెంట్ని పెట్టేసి జిల్లాలో జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడిగా రామకృష్ణారెడ్డి గారికి ఈ పదవి ఇవ్వడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. మేము ఒక ప్రకాశం జిల్లా యువతగా మేము ఎంతో గర్విస్తున్నాము. రామకృష్ణారెడ్డి పలు సందర్భాల్లో ఈ ఐటీలో, మన సోషల్ మీడియాలో మంచి కామెంట్స్, పోస్టులు ఉంటాయి. ఆయన చేసే ప్రతిదీ కూడా టీడీపీలో ఉన్న ఎటువంటి శక్తులు ఎలా పనిచేస్తున్నాయనేది. ఈ నెల 29వ తేదీ దేవరపల్లి గ్రామాన్ని సందర్శించేందుకు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు వస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి పోనాటి ఆంజనేయులు తెలిపారు. దేవరపల్లి దళితుల భూములు దక్కే వరకు పోరాటం ఆగదని అన్నారు. పోలీసుల బలప్రయోగంతో చెరువు తవ్వినంత మాత్రాన భూమి మీ స్వాధీనం కాదని, ఈ విషయమై 31వ తేదీ వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో సదస్సు నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి పోనాటి ఆంజనేయులు తెలియజేశారు. బివి రాఘవులు గారు దేవరపల్లిలో జరుగుతున్న దళితుల భూ పోరాటానికి మద్దతుగా సంఘీభావం తెలపడం కోసం వస్తున్నారు. 29 దేవరపల్లి వెళుతున్నాం. 29 దేవరపల్లి వెళ్ళి వచ్చిన తర్వాత జిల్లాలో రేపు జరగబోతున్నటువంటి అన్ని ప్రజా సంఘాల, పార్టీల సమావేశంలో మేము పాల్గొంటాం. దాంట్లో తీసుకోబోయే దీర్ఘకాలిక పోరాటంలో మేము చురుగ్గా పాల్గొంటాం. దాంట్లో చలో దేవరపల్లి నిర్ణయం జరుగుతుంది. ఆ చలో దేవరపల్లి నిర్ణయం జరిగిన రోజు మేమందరం దాంట్లో ఇంకా చురుగ్గా పాల్గొంటాం. రేపు 29వ తారీఖున సంఘీభావంగా వాళ్ళకి మద్దతు తెలపడం కోసం రాహుల్ గారి ప్రోగ్రాం వస్తున్నారు. 28 ఎల్బీజీ భవనంలో జరగబోయే సమావేశంలో దాని కార్యాచరణ, చలో దేవరపల్లి, ఆ కార్యక్రమాలన్నీ దాంట్లో నిర్ణయం చేయబడతాయి. అందుట్లో అన్ని పార్టీలు, సంఘాలు, సంస్థలు, ప్రతిపక్షాలు ఉంటాయి. దాంట్లో ఉమ్మడిగానే జిల్లాలో దేవరపల్లి విషయం కార్యాచరణ చేపడతాం. ఆ కార్యక్రమం ద్వారా మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రెండోది, జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల్ని, ప్రధానంగా దామచర్ల జనార్దన్ గారు కానీ, మినిస్టర్ సిద్ధా రాఘవరావు గారు, మీ నాయకత్వంలో కొంతమందిని తీసుకొని నియోజకవర్గంలో దేవరపల్లితో పాటు పూసపాడు, ముప్పాళ్ళ, భీమవరం ఈ ప్రాంతాల్లో దళితుల భూములు నీరు చెట్టు పేరుతోటి స్థానిక ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారి యొక్క ప్రోద్బలంతో చెరువులుగా, కుంటలుగా మారుస్తూ ఉన్నారు. ఇది అత్యంత అమానుషం. దేవరపల్లిలో గత 70 ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న భూమిని చెరువుగా మార్చామని చెప్పని, ఇంకేముంది దాని పని అయిపోయిందని చెప్పని అక్కడున్న పెత్తందారులు మాట్లాడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ధ్వంసం చేసినటువంటి భూమిని సాగుకు యోగ్యంగా మార్చే విధంగా మా పోరాటాల భవిష్యత్తులో కొనసాగిస్తామని, ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా, నియంతృత్వంగా, నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. ఇటువంటి నియంతృత్వాన్ని, నిరంకుశాన్ని వ్యవహరించిన ప్రభుత్వాలకి గతంలో ఎటువంటి స్థితి పట్టిందో అటువంటి పరిస్థితి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. రాబోయే కాలంలో దీన్ని జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మలుస్తామని చెప్పని, ఈ ప్రభుత్వానికి, పెత్తందారులకి తగిన బుద్ధి చెప్తామని చెప్పని సందర్భంగా మేము తెలియజేస్తాం. వికలాంగుల సంక్షేమ హాస్టల్ను గతంలో డిఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి పరిశీలించి వసతుల కల్పనపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో హాస్టల్కు పెయింటింగ్, కరెంట్, ఫ్యాన్లు ఏర్పాటు చేసి ఆధునీకరించారు. ఉదయం మళ్లీ పరిశీలించిన డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ మురళి సిబ్బందిని అభినందించి వికలాంగులకు చేసే పని సేవా కార్యక్రమంగా భావించాలని సూచించారు. 100 మంది హాస్టల్లో ఉండే అవకాశం ఉన్నందున
చదువుకునే వికలాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పరిశీలించి రంగులు కానీ వైర్లు అంతా ఊడిపోయే దానికంతా కూడా మనం ఓనర్కి చెప్పడం జరిగింది. వాళ్ళన్నీ కూడా రిపేర్లు చేయడం జరిగింది. అయినా కానీ స్ట్రెంగ్త్ అనేది పెరగాలి. ఇక్కడ 3వ తరగతి నుంచి అప్ టు ఇంటర్ డిగ్రీ పీజీ వరకు కూడా ఇక్కడ వస్తుంది కాబట్టి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి సౌకర్యం లేని వాళ్ళకి అందరూ కూడా ఇక్కడ 100 మంది వరకు ఇక్కడ హాస్టల్లో ఉండాల్సిన ఉంది. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏమంటే జిల్లాలో ఉండే అందరు వికలాంగులు ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకంతా చదువుకునే వసతి లేకుండా ఇక్కడ హాస్టల్లో ఉండి చదివించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈరోజు ఆ రోజు చూస్తే 12 మంది ఉన్నారు, ఈరోజు 14 మంది ఉన్నారు. 14 మందిలో కూడా 2 ఆబ్సెంట్ ఉన్నారు. ఇంతమందికి వర్కర్లు కూడా 6 మంది 7 మంది వార్డులతో కలిపి 7 మంది ఉన్నారు. దీనివల్ల ప్రభుత్వం డబ్బు కూడా వృధా కాకుండా ఉండాలంటే వాళ్ళ కోసం పెట్టింది కాబట్టి ఈ అవకాశం అందరూ ఎవరైతే యూనియన్ నాయకులు ఉన్నారో వాళ్ళు కానీ ముఖ్యంగా మానవత్వంతో ఉండే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సౌకర్యం లేని వాళ్ళకి ఇక్కడ సౌకర్యం కల్పించే విధంగా ఉంది కాబట్టి భోజన వసతి హాస్టల్ చదువుకునేకి వీలుగా వాళ్ళకి స్కూల్కి కానీ కాలేజీకి తీసుకొచ్చే కూడా వాలంటీర్స్ ఉన్నారు. ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఎందుకంటే ఇంత ప్రభుత్వము ఇంత భరించి దీనికోసం ఇంత ఖర్చు చేస్తుంది కాబట్టి మన ప్రభుత్వం తరఫున కూడా దీన్ని వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం కూడా మనము అక్కడైతే పనిముట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు కూడా మేము ఒక బోర్డు పెట్టడం జరుగుతుంది. జిల్లాలో ఉండే ఎవరైనా చదువుకునే పిల్లలు వివేకానంద సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ మరియు శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ నుంచి ఒంగోలులోని విఐపి రోడ్లో గల సంస్థ కార్యాలయంలో బాల సంస్కార్ తరగతులు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. 5 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తామని అన్నారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. భీమవరపు సుబ్బయ్య గురుస్వామి రచించి గానం చేసిన అయ్యప్ప గీతమాలిక సీడీ ఆవిష్కరణ మంగమూరు రోడ్లోని హరిహర క్షేత్రంలో జరిగింది. ప్రముఖ వేద పురోహితులు డాక్టర్ పరాంకుశం కేశవాచార్యులు, శ్రీకాంత్ కేబుల్ చైర్మన్ తోటకూర వెంకట్రావు సీడీని ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసులు త్రోవగుంట గాలిబ్, గురుస్వాములు కారుసాల వెంకటేశ్వర్లు, ఉమ్మడిపోలు శ్రీనివాసరావు, మద్దుల నరసింహారావు, దుంప హనుమారెడ్డి, పోలిరాజు, గద్వాల్ రెడ్డి, నాగేశ్వరరావు, కుంచాల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఆ హుషారు ఉంటే కానీ భజన వ్యక్తి కట్టదు. అలాంటి హుషారైనటువంటి గీతం ఇందాక మనం దీంట్లో విన్నాం. చెట్లో గణేష్ పాటలో విన్నాం. ఈ పాటలో కూడా చక్కగా ఈ మాలను వేసిన స్వామి అన్నట్టు ఆయన ఆవిష్కరణ చేసుకున్నాడు. ఈరోజు ఒక ప్రత్యేకత ఏమిటంటే మొత్తం 10 పాటలు విశ్వక్సేనం సకల వివిధ ప్రౌఢ సైన్యాధినాథం అని చెప్పి సకల సర్వ సైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి దేశానికి ఎటువంటి వాడు విఘ్నేశ్వరుడు, విశ్వక్సేనుడు, వినాయకుడు ఎవరైనా సరే ఆయనే, అంతా ఆయన ప్రథముడు. అందుకని రాష్ట్రపతి ప్రభుత్వానికి నెంబర్ 1 పౌరుడు ఎట్లా అవుతున్నాడో దేవత 33 కోట్ల దేవతలు కూడా వినాయకుడు వాడు. అటువంటి వినాయకుడికి విశేషం ఏంటి అంటే మొదట పాటలు పాడటం కాకుండా మొట్టమొదటి స్మృతం చేయడం కాకుండా ఈ అయ్యప్ప స్వామి వారికి అన్నగారు గోవింద 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 అనే నామాన్ని పలకమంటారు. ఎందుకు పలకమంటారు అంటే
గోవిందేది సదా స్నానం అన్నాడు. అంటే గోవింద నామాన్ని నువ్వు స్మరణ చేస్తుంటే నువ్వు నిత్యం స్నానం చేసినట్లే. అట్లానే అయ్యప్ప నామ స్మరణ కూడా. నేను ఎందుకు నామస్మరణ చేయమన్నారయ్యా? నువ్వు చక్కగా ఇరువుడు కట్టుకున్నావు, ఇరువుడు కట్టుకొని వెళ్తున్నావు, నీకు దీనికో వెళ్ళాల్సి వచ్చింది, వాడు కొనుక్కోవడానికి అవకాశం లేదు. అది ఎలా ఇరువుడు పై ఉంది, నీకు పోవచ్చో పోకూడదు, పక్కన పెట్టడానికి గురుస్వామి లేడు, ఎలా అని నీకు ఆలోచన అవసరం లేదు. నువ్వు స్వామియే శరణమయ్యప్ప అని నీ మనసులో తలుచుకుంటే నీ హృదయం అంతా నీ హృదయానికి పెట్టినటువంటి మలినాలన్నీ తొలగిపోయి నువ్వు ప్రక్షాళన అవుతావనే శరణ ఘోష అయ్యప్ప స్వామి పడుతుంది. అది గురువుగా చెప్పినటువంటి విషయం. నేను ఈ సీడీ చేయటానికి కారణం నాకు సహకరించిన యాదాల ఆంజనేయ స్వామి, మస్తాను బ్రహ్మారెడ్డి గారు, అలాగే చిన్నా శ్రీను, వీళ్ళంతా సహకారంతో ఈ ఆడియో క్యాసెట్ చేయటం జరిగింది. వారికి జీవితాంతం రుణపడి ఉంటామని, ఆ ఎల్లవేళ అయ్యప్ప కృప ఉండాలని స్వామి వేసాడు చెప్పి సెలవు తీసుకుంటాం. ఎంతో గొప్ప ఒక శక్తి ప్రభావంతుడు దేవుళ్ళు అంటే రామయ్యప్ప అంటే ఆయన ఒక ఉత్సాహస్తుడని, ఆయన మంచి ఇది ప్రతి వాళ్ళు ఆయన మంచి ఇది ఆయన ఏ కష్టం వచ్చినా. వేతన సవరణ ఒప్పందం అమలయ్యేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం నాయకులు వెంకయ్య హెచ్చరించారు. యాజమాన్యం మొండి వైఖరిని వెంకయ్య తప్పుపట్టారు. బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు 1/1/2017 నుండి వేతన సవరణ అమలు చేయాలని, రిటైర్డ్ ఉద్యోగులకు 1/1/2017 నుండి పెన్షన్ సవరణ అమలు చేయాలని, పెన్షన్ కంట్రిబ్యూషన్ బేసిక్పై లెక్కించేందుకు అంగీకరించాలని, తదితర సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. యూనియన్ నాయకులు పి మల్లిక్ బాబు, కె కోటేశ్వరరావు, టి రవికుమార్, వెంకటేశ్వర్లు తదితరులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ వెనక ఉన్న ఎంప్లాయీస్ ఎంత బాధపడతారో మీరు అర్థం చేసుకోండి. దేశవ్యాప్తంగా థర్డ్ పిఆర్సీకి అంత మూకుమ్మడిగా వాళ్ళు స్ట్రైక్ చేస్తుంటే మన నాయకులు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదని వాళ్ళు ఎంతో బాధపడుతున్నారో మీరు తెలుసుకోవాలా. దయచేసి మీరు కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది. గట్టిగా మన నినాదాన్ని మన ప్రభుత్వానికి గట్టిగా మన స్ట్రైక్ మన విషయాలు తెలియపరుస్తున్నాం. కాబట్టి మీరు తెలుసుకోవాలా. అందరూ కలిస్తే కానీ మనం మెడ వంచము, మన పిఆర్సీని సాధించుకోలేము. అయ్యా ఇంకా నువ్వు డిజిటల్ ఇండియా అంటున్నావు. ఒక్క నెల మా బిఎస్ఎన్ఎల్ సంస్థ పని చేయకపోతే నీ డిజిటల్ ఇండియా ఎక్కడ ఉంటుందా ఇండియాలో? ఎక్కడ ఉంటుంది ఇది? ఒక్క నెల మేము మా ఎంప్లాయీస్ మేము పని చేయకపోతే, బిఎస్ఎన్ఎల్ వ్యవస్థ లేకపోతే ఇవాళ ఇండియా ఏమైతే ఒకసారి మీ ప్రభుత్వం ఆలోచించుకోవాలా. ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలా. డిజిటల్ ఇండియా అంటున్నావు. డిజిటల్ ఇండియా అవ్వాలంటే మేము ఎంతో కష్టపడ్డాం. మీరు మమ్మల్ని నష్టాలకు నెట్టేశారు. సెల్ రంగంలో ముందుకు రానిట్టారు. ఇవాళ 4G మాకు ఇవ్వలేదు. ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా ఒకరోజు సమ్మె జరుగుతూ ఉంది బిఎస్ఎన్ఎల్లో. గతంలోనే ఇది సడన్గా మేము చేస్తున్న సమ్మె మాత్రం కాదు. గతంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాము, నిరాహార దీక్ష కార్యక్రమాలు నిర్వహించాము. దీనిలో మెయిన్ డిమాండ్ వేతన సవరణ. వేతన సవరణ 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తామని చెప్పి 2007లోనే అగ్రిమెంట్ ఇచ్చింది ప్రభుత్వం. దాన్నే మేము 2017లో చేయండి అని అడుగుతున్నాం. వేతన సవరణ చేయడానికి మాకు ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్లో నష్టాలు వస్తున్నాయని చెప్పి ఒక సాగు చెబుతా ఉంది. బిఎస్ఎన్ఎల్లో నష్టాలు రావడానికి కారణం ఎవరో మేము చాలా సవివరంగా వివరించాం. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్లో ఆపరేషనల్ ప్రాఫిట్స్ అంటూ వస్తూ ఉన్నాయి. మేము పనిచేయటం వల్ల లాభాలు వస్తూ ఉన్నాయి. అయితే గతంలో వచ్చిన నష్టాలని ప్రతి సంవత్సరం అవే నష్టాలను చూపించకుండా పోతా మొత్తం నష్టాలు వస్తున్నాయి. కాబట్టి మీకు వేతన సవరణ ఇవ్వటం సాధ్యం కాదు అని చెప్తా ఉంది ప్రభుత్వం. అయితే ఇక్కడ మేము కోరే కోరికలు ఏం గొంతెమ్మ కోరికలు ఏం కాదు. మీరు చెప్పిన బీవీఎస్ థియేటర్ ఎదురుగా ఉన్న మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం జీర్ణోద్ధరణకు శ్రీకారం చుట్టారు. దేవస్థానం చైర్మన్ మంచాల వెంకటేశ్వర్ల దంపతులు పీటల మీద కూర్చొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కళాలయ ఉత్సవాన్ని నిర్వహించారు. దేవస్థానం ఈవో బోడపాటి శ్రీనివాసరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శుభం భవతు సర్వ సంపదమస్తు సర్వ శోభనమస్తు మహాదేవ ప్రియదాం భగవాన్ మహాదేవః ఓం విశ్వసిద్ధిరేవ దేవాధాజయస్య
శ్యామ వరుణ ప్రియా సహ దేవతాభ్యో నమః మా పోహిష్టామయో భవస్థానకో జయదధాతన జయరణాయ చామనాదో లక్ష్మ్యారావృణేమహే ఓమస్య భగవతో దేవదేవస్య గణితానేక దివ్యావతారస్య ఆదిత్యాంతరహితస్య భువన సంయ ఆప్యాయస్య దక్షిణో ఆప్యాయస్య దక్షిణో ఓం ఆప్యాయస్వ సమేతు తే విశ్వదస్వమవృష్ణియో ఆమాయస్య సంగతే ఓం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణాధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శివ ఏవం పూర్వే దధిక్రామణేతి దధ్యేభ్యః సర్వజన్మేభ్యః నమస్తే అస్తు రుద్రరూపేభ్యః ఓం ఉత్తరే గోమూత్రో గాయత్ర్యా గోమూత్రం ఉత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో యో న ప్రచోదయాత్ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ద్వితీయ వర్ధంతి సందర్భంగా ముస్లిం రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు షేక్ మహబూబ్ జాన్, కుర్రా ప్రసాద్ బాబు, బాదరయ్య, శనగపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపా ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం. కలాం సేవలను కొనియాడిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆక్వా రైతు శ్రీహరి మృతదేహం వెలికితీత. శ్రీహరి సొంత బావే హంతకుడని అదుపులోనికి తీసుకున్న పోలీసులు. బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల ధర్నా. వేతన సవరణ ఒప్పందం అమలయ్యే వరకు ఆందోళన కొనసాగుతుందని వెల్లడి. సత్య న్యూస్లో నేటి మాట. 10 మంది మంచి కోసం ఒకసారి తలవంచినా తప్పు లేదు, కానీ ఒకరి మెప్పు కోసం మన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టకూడదు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.